ఎదవసంతని చస్తున్నాను ఈడితోటి ఒక్క మాట అంటో ఏమంటావు ఎదవని ఒరే బారెడు పొద్దెక్కింది ఇంకెట్టగా పడుకున్నావేరా నన్ను ఇబ్బంది పెట్టుకున్నాను వెళ్ళవే ఒరే నువ్వు వస్తున్నావా లేదా ఎక్కడికి వెళ్ళాలి చెప్పకుండా చెప్పను నువ్వు వస్తున్నావా లేదా ఒరే లే ఇట్టాగే వస్తున్నావా మరి లోనకెళ్ళి కొత్త బట్టలు కట్టుకుని శుభ్రంగా తయారైరా ఏంటమ్మా నన్ను ఎంట పెట్టుకొస్తానని అమ్మోరికి ఏమైనా మొక్కున్నావా? అమ్మోరికి మొక్కుకోవడం కాదురా మీ మామతో తగ్గబెట్టుకుందామని. తగువా? మరి ఆ మాట ముందెందుకు చెప్పలేదు? మందేసుకొచ్చి మక్కలు ఎరగదనేవాడిని. ఆ మాట కోసం మనమే అక్కర్లా, మన శిష్యులు చాలు చింపేస్తారు. సరే మనకు రావాల్సిందేంటి, వాళ్ళు ఇయ్యాల్సిందేంటి? బోల్డ్ ఉన్నాయి. కంటి కాసుల పేరు, వడ్డాను, ముక్కుకు బేసరు, బండెడిత్తడి సామాను అన్ని రాబట్టుకోవాలి. అయితే మా అయ్యిపోయిన తర్వాత కష్టాల్లో ఉన్నాం, ఆ పడి తీసుకోవచ్చుగా. ఆ ఊరి పెద్దోళ్ళంతా సమయం వచ్చినప్పుడు వ్యవహారం పైసలు చేసుకోవచ్చు, నీ కొడుకును ఒకసారి తీసుకురమ్మన్నారు. నన్ను రమ్మంటానికి మీ అన్నకి ఎంత ధైర్యం? ఇక మనతో పెట్టుకుంటే పంచాయతీలు గించాయతీలు జాంతానాయి, తాడో పిడో తేల్చేస్తారంతే. ఊళ్ళోకి వచ్చేసాం, కాళ్ళు చేతులు ముఖం కడుకొని కాస్తంత దర్జాగా వెళ్తూ దర్జాలు దేనికి? మనం వెళ్ళేది ఏమైనా పెళ్లి చూపులుగా? అవునరా, మీ మామ కూతురు గంగమ్మ పెళ్లిడికి వచ్చింది. మంచి చెడ్డ మాట్లాడుకుని ముహూర్తాలు ఎట్టుకోవడమే. జమ్ము జమ్మా జమ్ చంపుకున్నామా చం. నా మాట కాదన్నావంటే నేను ఇక్కడ ఊరేసుకొని వస్తాను. తప్పు స్టడీ అయిపో. ఏంటి అది పేట్ల మీద పెళ్లి కూతురులా అలా సిగ్గుపడిపోతున్నావు? యువతలకు వచ్చి నీ మొగుడికి ఏం కావాలో చూడు. ఆ చిన్నప్పుడు నేను సిగ్గు పెళ్లి మాట ఎత్తేసరికి ఎవరికైనా వచ్చి పడుతుంది. దాని సంగతి అట్టా ఉంచు. నీ కొడుకు చూడు, పెళ్లి మాట ఎత్తగానే ఎట్టా మెలికలు తిరిగిపోతున్నాడు. నిజంగా ఎవరన్నా చూస్తే పెళ్లి కూతురు అది కాదు ఈడేననుకుంటారు. మనకెంది మావా సిగ్గు? మనదంతా జముకు జమాజం, టముకు టమాటం. నిన్ను చూసుకోవడానికి మీ అత్తతో పాటు మీ బావ కూడా వస్తున్నాడు. వాడి ముందు వసపెట్లా వాక్. బావకింతకీ వంటలేం చేసావు? పప్పు సారు కాసి ఉప్పు చాప ఎప్పుడు చేశాను, కోడిగురు చేపల పులుసు చేశాను. బావంటికి మంచిదని ఎల్లుల్లిపాయలు నీరులపాయలు బాగా రుబ్బేశాను. ఇంకేదైనా కావాలంటే చెప్పండి, ఎరిగిన పోయి ఆరక ముందే చిటికి చేస్తాను. అన్నయ్య నువ్వు వెంటనే చేతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు ఎట్టించుకురా. అంటే వీడికి ముక్కుతాడు వేయాల్సిందేనంటావు? అంత పొగరబోతుకి ఎత్తేమిటి అల్లుడు? ఏంది మావా నువ్వు కూడా? అప్పుడే మనకు పెళ్ళెందుకు? ఏదో మా అమ్మ పిచ్చి గాని పొద్దున లేచి హాయిగా ఫుల్ గా అది కొట్టేసి అదే కాఫీ టీ జముకు జమాజం టముకు టమాటమాటు తిరిగేవాళ్ళం. మనకి ఈ పిల్ల దేనికి? ఎక్కడికి వెళ్ళిపోతున్నా? మామూలు బీడీ తాతే బాగుంటుందా? సాటుకి వెళ్ళి దమ్మేసుకొచ్చేస్తాను. జముకు జమాజం టముకు టమాటం. అత్త కొడక మేనత్త కొడక. ఇంత తొందరగా తోక ముడుచుకుపోతున్నావేంటి? పెద్ద పెళ్లి కొడుకులాగొచ్చి నా కొప్పులో చేపల పులుసు, కోడిగురు, రెయ్యలేపురు అన్ని తయారు చేసి పెట్టుకున్నాక కనీసం ఎళ్ళొస్తానని చెప్పకుండా వెళ్తున్నావేంటి నా పెనివిట? పెనివిట? నేను నీకేమైనా తాళి కట్టానా లేక తలంబ్రాలు పోసానా? తాళి కట్టక్కర్లేదు, తలంబరాలు పోయక్కర్లేదు. నువ్వే నా మొగుడు అనుకున్నాను, అదంతే. ఏమిటలా గుడ్లు మెట్టు గురించి చూస్తున్నావు? పెళ్ళొద్దని వెళ్ళిపోతున్నావటగా? అక్కడే నాకు వచ్చింది డౌట్. నా మేనత్త కొడక, ఈ గంగమ్మని కాదని నా సవితి మరే గౌరమ్మనన్నా మరిగేమో చెప్పు, దాని ఏపు ఇమాను మోత మోగిస్తాను. అమ్మని జమకు జమాజం టముకు టమాటం. నువ్వు గంగారానికి జమకు జమా జమ్మైతే మనం ఈ రామన్న పాలానికి టముకు టమాటం. రేవుల తాడిగా ఎదిగావు, పెళ్ళు తినడానికి నీకు సిగ్గులేదు? ఇదిగో ఈ గంగమ్మకి ముందు వెనక కళ్ళున్నాయి,
మర్యాదగా నా మెళ్ళ తాళి కట్టేసావా సరే, లేదా ఆషాఢ మాసం వెళ్ళగానే నేనే సరాసరి గంగాలో వచ్చి నీ మెళ్ళ తాళి కట్టేస్తాను. ఈ గంగమ్మని వదలదు ఏమనుకున్నావు? నా దెబ్బ తెలియదు నీకు. కోర్త అంతే, ఈ తాడి తాడి రావాలి, వాసిపోతుంటే వ్రతం నీకు కాదు దానికి చూసుకో. కార్యకర్తలు మర్చిపోయిన ఏ పార్టీ అంతవరకు నిలబడలేదు. ఈడొకడు అందుకే మీ మందు పార్టీలో నాకు కూడా సీట్ కేటాయించండి. ఈడు కార్యానికి పనికిరాడు, కర్తవ్యానికి పనికిరాడు. ఈడు కార్యకర్త ఏంటి? ఏమా వచ్చి కూకున్నా నువ్వు కూడా మాదేసా? ప్రజలు కష్ట సుఖాలే పంచుకుంటున్నాం. ఈ తొక్కలో మందు లెక్క ఏంటి? అయినా మేము గోవింద మామయ్య గారిలాగా ఎవరికో భయపడి మందు మానేయలే బాబు. ఏంటి నోరు జారుతున్నావు? ఆ? జంక్షన్ జామ్ అయిపోతే జాగ్రత్త. లేడీస్ కి మాడిచ్చాం కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చాం. ఎరా లేడీస్ మాటలు సీరియస్ గా తీసుకుని పైకి వచ్చిన ఒకటి చూపించండి. గురువు గారు, అసలు మీ అబ్బాయి మీతో మందు మానిపించడం కోసం వేసిన ప్లాన్ కూడా అయి ఉండొచ్చు కదా, ఆలోచించండి. అయినా లేడీస్ కి మాటిచ్చాం కదా, వదిలేద్దాం. వదిలేండి. కెపాసిటీ లేనప్పుడు తాగితే కక్కేసుకుంటారు. అన్న కెపాసిటీ గురించి మాట్లాడకు. అన్న మందు తాగుడు మొదలు పెడితే ట్విన్ సిటీస్ లో మందు కొర వస్తుంది తెలుసా? ఏమంటావు అన్న? అలాగే ఎంత సెకండ్ పని చెప్తే మాత్రం మరి అంత ఎరుపప్పలాగా అనేస్తున్నావా? ఏంటి లేచిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారా? చేత కాకపోతే చేత కదని చెప్పొచ్చు కదా, ఇలా కుర్చీలు తినేస్తలేటో. అన్న ఇజ్జత్ కి సవాల్, మా కోసమైనా మందు తాగన్నా ప్లీజ్. తప్పు లేదన్నా, పర్వాలేదా? మరక్కడ లేడీస్, ఇక్కడ జెంట్స్. వ్రతం ఇంకోసారి చేసుకోవచ్చు. మందేసి ఫుల్ బాటిల్. ఇదిగో అన్న వాటర్. రాజులు గారు, ముందు మందు తాగి తర్వాత వాటర్ తాగారంటండి. ఎవడైనా నీరు తాగి మందు తాగినా, మందు తాగి నీరు తాగినా రెండు జీర్ణకోశంలోనే కదరా మిక్స్ అయ్యేది. ఆ మొక్క ఈ నికృష్టుడికి చెప్పండి. కరెక్ట్ అంటావేంట్రా కర్రి సన్నాసి. కెపాసిటీ గురించి ఇప్పుడే ఉంటావు. ఏమంటాం బాసు? అన్నమాట వెనక్కి తీసుకుంటున్నాం సరేనా? వెనక్కి తీసుకోవడం కాదురా, నన్ను ఇంటికి తీసుకెళ్ళవా ప్లీజ్. ఏంటి ఈ బండి మీరు ఇప్పుడు తోలేస్తారా? ఏదో రకంగా నెమ్మదిగా తోలేస్తాను. నెమ్మదిగా అంటే రేపు పొద్దున ఇంటికి వెళ్తావా? నేను తోలేనా? అయ్యి బాబు కుర్రోడు, నువ్వు స్పీడ్ తోలేస్తావు. అంటే మా సెట చిరాకు నాకు అసలు. ఇక్కడ అట్టుకో. అబ్బో అయ్య బాబో, మీరు తోలే పట్టుకోవడాలి ఒకటి ఏంటి? ఏం నిలికేసుకుంటున్నారు? కాలుతో ఇలా కొడతాం. అది రైట్ సైడ్ ఉంటది, చూసుకోండి. అదే మరి జాగ్రత్త కొట్టినా లేదా కాలు సిరిగిపోద్ది. పోనేమండి. మీరు స్లో అనుకున్నాను, బాగా స్పీడ్ కొట్టేస్తున్నాను బాబా. థ్యాంక్స్. అప్పుడేం చూసావు, ఇప్పుడు చూడు. స్లోగా మార్చాడు చిలగా. ఇప్పుడు చూడు.
ఈడెక్కడా ఎక్కడో డ్రాప్ అయిపోయి ఉంటాడు శభాష్. మేడం కాఫీ కూల్ డ్రింక్ రాదా ఏవయ్యా ఆవిడెవరో తెలుసా పెళ్లి కూతురు పనిచేసే ఆఫీస్ కి యజమాని అంతేకాదు పెళ్లి బట్టలు తాళి ఖర్చు పెట్టుకున్న మా తల్లి. సార్ సర్లేవమ్మా చెప్పచ్చో, నేను కుర్చీ వేసింది మా తండ్రికి. ఈ పెళ్లి కొడుకున్నాడే మా అయ్యగారి లారీలకి మెకానిక్. పెళ్లి ఖర్చులకు కాపురానికి కలిపి మొత్తం 50,000 రూపాయలు ఇచ్చిన మహారాజు. ఎవరండి ఆ మహారాజు? ఎవరా భలే వాడవే, అదిగో మాటలోనే వచ్చేస్తున్నా. నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్తే నమస్తే నమస్కారం. నమస్తే. ఏ కూర్చో కూర్చో కూర్చో. నమస్కారం అండి. నమస్కారం. ఓ మీరా, నమస్కారం. నమస్కారం. ఈ బస్కీలు తీయటం ఆపి కూర్చుంటారా? కూర్చోండి. అది మొన్నే పరిచయం అయ్యారు. నేను ముందు చెప్పాను కదా ట్రాఫిక్ లో జామ్ అయ్యానని. నా ఫ్రెండ్ ప్రియా అండి. నమస్తే. నమస్తే. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి మాంగళ్యం దందునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. బాబు పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ముందు మా అయ్యగారి దగ్గరే ఆశీర్వాదం తీసుకోవాలి. ముందు మా అమ్మగారి దగ్గర ఆశీర్వాదం ముందు తీసుకోవాలి. మా అయ్యగారి దగ్గరే తీసుకోవాలి. వీడు జోడు చాలా బాగుంది కదండి. కాదు మా అయ్యగారి దగ్గరే తీసుకోవాలి. కాదు మా అమ్మగారి దగ్గరే. కాదు మా అయ్యగారే ఆశీర్వదించాలి. లేదు మా అమ్మగారి దగ్గర తీసుకోవాలి. కుదరదు మా అయ్యగారే ఆశీర్వదించాలి. కుదరదు మా అమ్మగారి దగ్గర కాదు తీసుకోవాలి. మా అయ్యగారే. నీకు మీ అయ్యగారు ఎంత గొప్ప, ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మగారు కూడా అంతే గొప్పరా. మీ గొడవకు పరిష్కారం నేను చెప్తాను. ఒకసారి రండి రండి. ఇక్కడ నుంచోండి. రా అబ్బాయి ఒకసారి రా. అమ్మాయి నువ్వు కూడా వచ్చి పక్క నుంచో. బాబాయ్ అంతంత మాత్రం పరిచయం వాళ్ళ పక్కన అంటే నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇంతకంటే వేరే మార్గం లేదబ్బాయి. మీరిద్దరు పక్క పక్క నుంచుంటే వాళ్ళిద్దరు ఒకేసారిగా ఆశీర్వాదం తీసేసుకుంటారు. ఆహా. లేకపోతే పచ్చని పందిట్లోనే వీళ్ళిద్దరు విడాకుల దాకా వెళ్ళిపోయేట్టుగా ఉన్నారు. అయ్యో. అయ్యగారు దీవించినప్పుడు కలర్ ఫోటో ఫోటో ఏంటి, పేపర్ కూడా ఇద్దాం. ఇదిగో ఫోటోగ్రాఫర్ రా. ఇప్పుడు మీ ఇద్దరు ఒక్కసారిగా నమస్కారం చేయండి. ఇదిగో మ్యామ్ నువ్వు కూడా మాస్టర్ కొంచెం రైట్ రండి, కొంచెం క్లోజ్ గా. ఇటు చూడండి మాస్టర్, ఇటు. చూస్తున్నా. రెడీ? ఓకే సార్. విష్ యూ హ్యాపీ మ్యారేజ్. సంతోషం రంగా. థ్యాంక్స్ అండి. పిలుస్తానండి. నమస్కారం. ఇది బాగా జరిగింది. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ. ఇంకో ఫోటో తీసుకున్నామండి. నా బయట అండి. సారీ అండి, నేను చూడలేదు. ఇట్స్ ఓకే. చూసి తొక్కేవాడు కదా. ఇట్స్ ఓకే నండి. సారీ. ఇట్స్ ఆల్రైట్. Yes. I love you so much, dear. Yes. ఇది బాగుంది. Yes కదా? Yes. రేయ్. ఎవరు? నేనురా. ఎక్కడ? ఇటు వెనకాల. ఆ బెదురు చూపేంట్రా బెదరు. రారా రా. నువ్వు నేనే నేనే అంటే నువ్వు నాలాగే సారీ. నువ్వు రాజారావు అయితే నేను ఆత్మారావు రా. ఆత్మారావు అంటే నువ్వు ఆత్మ. నీ ఆత్మనే. నా ఆత్మ అయితే నువ్వు లోపల ఉండాలి కానీ బయట ఉన్నావేంటి? అదే బయట నుంచి నీ ఎవ్వరం చూద్దామని. ఏంట్రా ఈ ఎక్స్ట్రా డెకరేషన్? డెకరేషన్ ఉంది, నేను ఎప్పుడు ఇంతే మామూలే క్యాషువల్. అరే అదే ఆ నక్కలే వద్దు, అదేదో బయట వదిలేట్టుకో, మళ్ళా మనకు కాదు. అయితే బ్రెయిన్ అంటావు ఏమనేదే ఉంది. పెళ్లిలో ఆ పిల్లతో టచింగ్, దాంతో కరెంట్ షాకింగ్, గుండె షేకింగ్, టోటల్ గా నీ ఫీజు బర్నింగ్. దాని తాలూకా ఎఫెక్టేగా ఈ కలరింగ్. అదేం కాదు మొహం ఎందుకు కానీ. ఇదిగో అచ్చేవిటి పడే పడేసా. ఆ పిల్ల హైబ్రిడ్ దోసకాయల దూరంగా ఉంది. అటు ఇటు చూసి కష్టం కొరికే. చీప్ గా ఏంటా డబుల్ మీనింగ్ డైలాగులు? ఇందులో డబుల్ మీనింగ్ ఏ లేదు, సింగిల్ మీనింగే. ఆయన నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. మరి నీకే ఉద్దేశం లేకపోతే కాలు తీస్తే పైన తనే తీసుకునేదిగా. నువ్వు తీసి మరి టచింగ్ ఇస్తే వాళ్ళ అది హెల్పింగ్ అమ్మా, తెలుసా? హెల్పింగ్. అరే అన్నక్కలే వద్దు బాబాయ్. ఇదిగా రా. ఏంటి పిల్ల బాగుందా లేదా? బానే ఉంది. మరి కాలుష్యం దేనికి? సిగ్నల్ ఇచ్చి బండి లైన్ లో పెట్టేసి లైఫ్ పార్ట్నర్ చేసుకో. తమ్ముళ్ళ పెళ్లిళ్ళు చేసే వరకు
నేను చేసుకుని శపథం చేశానుగా. సరే తమ్ముళ్ళ పెళ్లిళ్ళు చేసాకే చేసుకుందువు గాని ముందు బండిని లూప్ లైన్ లో పెట్టి నడుపు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిన తర్వాత మెయిన్ లైన్లోకి తీసుకురావచ్చు. ఎలా ఉంది? ఇదేదో బాగానే ఉంది. అరే నీ సిగ్గు శివడా. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ బాస్. ఒక్క నిమిషంలో నీ ఒళ్ళు నొప్పులన్నీ మటుమాయమవ్వాలంటే నా దగ్గర పవర్ఫుల్ మెడిసిన్ ఉంది కర్మే. ఇంగ్లీష్ మందు. అది తీసుకుని ఇన్ని గోరువెచ్చని నీళ్లతో కలిపి ఫట్మని కొట్టామంటే కర్మే తెల్లవారేసరికల్లా ఒళ్ళు పువ్వులా తెలిపోతే కర్మే. మరి ఇంకేమిట్రా పవర్ఫుల్ మెడిసిన్ అంటున్నావు, నిమిషంలో నిప్పులని మాయమైపోతాయి అంటున్నావు. మరి అదివ్వకుండా అమ్మమ్మలు నాయనమ్మలాగా ఈ కాపడం ఏమిట్రా? ఇస్తాను గారు కర్మే, కొట్టకూడదు మరి. రే మందిచ్చే వైద్యుని ఎవరైనా కొడతారా? నువ్వు డెఫినెట్ గా కొడతావు గురువు కర్మే. కొట్టను. కొట్టు. ఒట్టు. ఈ మాట మీద ఉండు, ఇప్పుడే తీసుకొచ్చేస్తారు కర్మే. థ్యాంక్స్ రా. ఇదేమిట్రా ఆ మందులో ఉంది? ఆ మందే మరి కర్మే. చెప్పు తీసుకుని కొడతాను రే. ఎరా నీ కంటి ఎలా కనిపిస్తాను రా? తాగుబోతులా ఉన్నావా? నువ్వు కొడతావు నాకు తెలుసు కర్మే, అందుకే నీ దగ్గర ఒట్టేయించుకుంటా. తాగురు ఆతులు దేవుడు తాగే గురు. అరే, ఉంచు, తాగే గురు. ఉంచు. అయ్యో, ఓ. ముసుగు ముసుగు కొద్దిలో పోసేసుకో గురు. అంతే తాగే. ద్వితీయ యజ్ఞం తాగకూడదు కర్మే. వద్దు. వద్దు. నా మాట విను. తాగే కర్మే, తాగే కర్మే, తాగేసావు కర్మే. బ్రహ్మానందం, ఏంటి బాస్? నేను ముచ్చటగా 3వ పెగ్గు తాగాలనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏంటి? అమ్మో ఓవర్ అయిపోద్ది బాసు కర్మే. ఒంటికి తగిలిన గాయాలకి నువ్విచ్చావు, గుండెకు తగిలిన గాయానికి నేను పుచ్చుకోవాలనుకుంటున్నాను. బాసు కర్మే. రాయ్ వద్దు. స్టడీ. ఓకే. అయ్యి బాబాయ్. ఏమే రేఖ? ఎవరా? నువ్వేనే శశిరేఖ? బాబాయ్ నా ముక్కు మీద ఇలా వేలు పెట్టి ఇలా చూపించి పోలీసుతో నన్ను కొట్టిస్తావా? అయ్యి బాబాయ్ నేను బాసు నీ ఫ్రెండ్ ని. నువ్వు ఉండే పేట ఏది? రాయపేట. ఎక్కడుంటున్నావే? ఉమెన్స్ హాస్టల్లో. రూమ్ నెంబరు 22. చూసుకో. రేపు నీ హాస్టల్కి వచ్చి నిన్ను చెడు కూడా ఆడేస్తానే అనుకున్నావు. స్టడీ. ఓకే. స్టడీ. ఓకే. స్టడీ. ఉమెన్స్ హాస్టల్ రూమ్ నెంబర్ 22. ఏమే శశిరేఖ, నీ అడ్రస్ ఏమని చెప్పావు? రాయపేట కస్తూర్బా ఉమెన్స్ హాస్టల్ రూమ్ నెంబర్ 22. కరెక్ట్ కరెక్ట్. హలో శశి రేఖా దేవి. దేవి రేఖా శశి. నువ్వు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? చోరీలు నిలబెట్టినట్టు వరుసలో నిలబెట్టి నా ముక్కు మీద ఏలు ఇలా పెట్టి నన్ను గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావా? ఇప్పుడు రమ్మని తెలుసుకుందాం. మంచి ఉసుకులాగలో ఉన్నాను. దా చూసుకుందాం దా. నువ్వు నన్ను క్రిమినల్ అంటావా? నేను చేసిన క్రైమ్ ఏంటన్నా? ఒక అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి తనకు నచ్చిన నా ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేశాను. ఇది క్రైమా? ఇది క్రైమా?
అంత మాత్రాన నువ్వు నా ముక్కు మీద వేలు పెట్టి గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావా? ఏయ్, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నీ కంటికి నేను ఒక రౌడీ గూండా దోషులా కనబడుతున్నానా? గోల్డ్ మెడల్ ఇచ్చారు, అది ఇక్కడ పెట్టుకుంటే ఫుడ్కు లేక తినేస్తామేమోనని మా ఊరు పంపించేశాను. కాకపోతే నిరుద్యోగులం. అంత మాత్రాన నీకు లోకువైపోయి నువ్వు నా ముక్కు మీద వేలు పెట్టి గుర్తుపెట్టి పోలీసుతో కొట్టిస్తావా? హలో, లే చెప్తాను, లే. అచ్చా, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఇదిగో, నేను ఇప్పుడు తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే ఇప్పటికిప్పుడే చైనా క్వశ్చన్ లేదు. ఎందుకంటే డబ్బులు ఎంఏ బుద్ధిమంతులం. కానీ మంచి ఉసుకులకలో ఉన్నాను కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే ఫినిష్. నాతో పెట్టుకోక, వస్తా. నా ముక్క గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావు నువ్వు. లే, మీద నుంచి లే.